ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను శిక్షిస్తున్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు తృణీకరించకూడదంట, విసుకకూడదంట. మనం పిల్లలకు చదవనప్పుడు, పిల్లల మాట విననప్పుడు తల్లిదండ్రులుగా మనం వారికి క్షేమం కోరి గద్దిస్తూ ఉంటాం. ఉపాధ్యాయులు పిల్లలు సరైనటువంటి నడవడికలో లేనప్పుడు, సరిగ్గా చదవనప్పుడు వారిని గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపును విసుక్కోవడం వల్ల, తృణీకరించడం వల్ల వారి జీవితము బాగుపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే విధంగా మనం క్రైస్తవ జీవితంలో దేవుడు మనలను ఆత్మీయులుగా తయారు చేయడానికి, పరిపూర్ణమైన విశ్వాసంలోను పరిశుద్ధులుగాను మనల్ని నడిపించడానికి దేవుడు కొన్నిసార్లు మనం శిక్షిస్తాడు. దాన్నే దావీదు అంటాడు, శ్రమ పడటం కూడా నాకు మేలాయన అంటాడు. నీతిమంతులు కొట్టడం నాకు తైలాభిషేకం లాంటిదనే మాటలు మనం వింటూ ఉంటాం. సర్వోన్నతుడైనటువంటి దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షలకు గురి చేసినప్పుడు, లేదా మనల్ని వాక్యం ద్వారా గద్దించినప్పుడు మనం విసుక్కుకోకూడదు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఏదైనా పేతురు గారిని యేసుక్రీస్తు వారు గద్దించాడు. ఎప్పుడు కూడా పేతురు గారు విసుక్కున్న సందర్భాలు లేవు. ఒకసారి మాత్రం ఆయన విసుక్కున్నట్టుగా మనం చూడగలుగుతాం. కానీ పేతురు గారిని ఎందుకు ఆ విధంగా దేవుడు గద్దించడం ప్రారంభించాడంటే, ఆయన బాధ్యతాయుతమైన పరిచర్య చేయాలి, బలమైన సంఘాలు కట్టాలనే ఉద్దేశంతో. దేవుడు నిన్ను గద్దిస్తుంది, శిక్షిస్తుంది. కొన్నిసార్లు ఆలస్యం అనుకుంటున్నామేమో, కొన్నిసార్లు శ్రమ అనుకుంటున్నామేమో, కొన్నిసార్లు ఇబ్బందులు అనుకుంటున్నామేమో. దేవుడు శిక్షను, గద్దింపును తృణీకరించొద్దు. దేవుని మాట విని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మనం వీళ్ళు దీవించునుగా. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకంగా వెళ్ళిన తండ్రి, నేను ఆమెను కొందనాలు. రాత్రి అంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీరు చేయి శిక్షను తృణీకరించొద్దు, మీ మాటకు లోబడమని చెప్పారు, విధేయత చూపించమన్నారు. అందుని బట్టి మీ స్తోత్రం. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు, ఆర్థిక సమస్యలు, జరుగుతున్న ఎగ్జామ్స్, ప్రయాణాలు, పరిస్థితులు, సేవా భారము, సువార్త, అన్ని విషయంలో మీ సహాయం దయచేయమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. ఏదైనా మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా అవసరాలన్నీ తీర్చండి, మా కర్తలన్నీ తీర్చండి. మీరే సహాయం చేయమని ప్రార్థనగా ఏదైనా దేవులతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.